Hello students, this is Charlie Jayashree, Assistant Professor, Rajiv Gandhi Institute of Management and Science, Kakinada, and the subject is Business Leadership, which is in the 5th semester BPI and BCom groups. So let us start our next topic, Theoretical Foundations of Leadership or Theoretical Frameworks of Leadership. So foundations and frameworks అన్న మనకి ఒకే టాపిక్ వస్తుంది. So let us start this one. Theoretical foundations or frameworks of leadership. So what is the framework or foundation? So that means ఇదేంటంటే టోటల్ అవుట్లుక్ అనమాట. సో అసలు లీడర్షిప్ అనే కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఏమేమి ఉంటాయి ఇందులో, దీని ద్వారా మనకి యూజ్ ఏంటి, మన రిజల్ట్ ఏంటి అనేది దీని యొక్క ఫ్రేమ్వర్క్ అన్నదానికి మీనింగ్ అనమాట. సో బిల్డింగ్ awareness of frameworks and styles can help you to develop your approach and to be a more effective leader. సో ఈ ఫ్రేమ్వర్క్స్ మనం తెలుసుకోవడం వల్ల, ఈ స్టైల్స్ మనం తెలుసుకోవడం వల్ల మన యొక్క మనం ఎఫెక్టివ్ లీడర్ అవ్వడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, fortunately business people and psychologists have developed useful frameworks that describe the main ways to that people lead. సో ఎక్కువ మంది పీపుల్ ఏది లీడ్ చేయాలనుకుంటున్నారు, దట్ మీన్స్ లీడర్షిప్ ఎలా ఉండాలనుకుంటున్నారో ఇవి మనకి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా వాటి కోసమే చెప్తారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ వాట్ ఆర్ ద లీడర్షిప్ ఫ్రేమ్వర్క్స్. సో ఫ్రేమ్వర్క్స్కి వచ్చేసరికి ఇక్కడ టోటల్ 10 ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. సో ఇవి చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి జస్ట్ ఓవరాల్గా నేను చెప్తాను, దే ఆర్ సో సింపుల్. సో ఫస్ట్ వన్, Levin's leadership styles, the Blake Mountain managerial grid. The third one is path goal theory. Fourth one is 6 emotional leadership styles. Fifth one, Flamhodge and Randall's leadership style matrix. Sixth one, transformational leadership. Seventh one, specific leadership style. Eighth one, bureaucratic leadership. Ninth one, charismatic leadership. And the last one, 10th one is transactional leadership. So those are 10 leadership frameworks we have to discuss now. So first one, Levin's leadership style. So it has the 3 concepts. So first one, autocratic, second one, democratic, and the third one is laissez-faire. So these 3 concepts were given by Levin. Okay. సో లెవెన్ అనే అతను మనకి ఈ 3 లీడర్షిప్ స్టైల్స్ ని మనకి అందించారు. సో వాట్ ఆర్ దే? సో ఆటోక్రటిక్ మీన్స్, ఆటోక్రటిక్ లీడర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు మాత్రమే డెసిషన్ తీసుకుంటారన్నమాట. వెదర్ ఇట్ ఈస్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ అదంతా వాళ్ళే చూసుకుంటారు. మొత్తానికి డెసిషన్ మాత్రం ఒక్క టీం మెంబర్ని కూడా కన్సల్ట్ చేయకుండా వాళ్ళు మాత్రమే తీసుకునేది ఆటోక్రటిక్ లీడర్స్ అన్నమాట. సో ఏ డెసిషన్ అయినా సరే వాళ్ళంతట వాళ్ళే ఫాస్ట్గా తీసేసుకుంటారు. అండ్ వాళ్ళు ఏంటంటే దీన్ని ఇంకో పేరుతో ఏమంటాం అంటే సెంట్రలైజ్డ్ అని అంటాం అనమాట. సో సెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్. సో దట్ మీన్స్ సెంట్రలైజ్డ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏంటంటే డెసిషన్స్ అనేవన్నీ కూడా వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ డెమోక్రటిక్ లీడర్స్. సో డెమోక్రటిక్ లీడర్స్ అంటే ఏంటంటే డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు, బట్ ఈ ప్రాసెస్లో ఏదైతే డెసిషన్ తీసుకునే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్లో మొత్తం టీంని ఇన్వాల్వ్ చేస్తారన్నమాట. ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క క్రియేటివిటీని ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఐడియాస్ని ఎంకరేజ్ చేస్తారు. సో ఇలాగా అంతా కూడా ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇక్కడ డెసిషన్ తీసుకుంటారనమాట. సో అలాంటప్పుడు మనకి యాజ్ ఏ లీడర్ కింద మనకి గౌరవం ఉంటుంది అండ్ వాళ్ళకి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ డెమోక్రటిక్ లీడర్స్. అండ్ ద థర్డ్ వన్ ఈస్ లేసీ ఫైరీ. సో లేసీ ఫైరీ అనేసరికి ఏంటంటే మనం ఎలాగైతే ఇది ఇక్కడ ఈ లీడర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే
ఎక్కువ ఫ్రీడమ్ ఇస్తారనమాట. వాళ్ళు ఎలా వర్క్ చేసినా సరే వర్క్ కంప్లీట్ అవ్వాలి. వాళ్ళంతట వాళ్ళే డెడ్ లైన్స్ పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా వాళ్ళకే వదిలేస్తారనమాట. దట్ మీన్స్ ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళు వాళ్ళకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడే కంప్లీట్ చేసేలాగా ఈ లీడర్ వాళ్ళని కంట్రోల్లో పెడతారన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, వర్క్ ప్రెషర్ ఉండదు. అండ్ వాళ్ళు మాత్రమే డెడ్ లైన్స్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళే ఈజీగా చేయగలుగుతారు. సో దీస్ త్రీ వర్ గివెన్ బై లెవెన్. సో లెవెన్స్ లీడర్షిప్ స్టైల్స్ ఆర్ ఆటోక్రటిక్, డెమోక్రటిక్ అండ్ లేసీ ఫైరీ. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ ద బ్లేక్ మౌంటైన్ మేనేజరియల్ గ్రిడ్. ద బ్లేక్ మౌంటైన్ మేనేజరియల్ గ్రిడ్. సో ఈ మేనేజరియల్ గ్రిడ్ వచ్చేసరికి ఏంటంటే 1964లో పబ్లిష్ చేశారు. అండ్ దీని యొక్క హైలైట్స్ ఏంటంటే ఆ, ఈ యొక్క లీడర్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఓన్లీ పీపుల్ అండ్ పీపుల్ ఏదైతే చేస్తున్నారో, ఏ ప్రొడక్షన్ అయితే చేస్తున్నారో, ఏ టాస్క్ అయితే చేస్తున్నారో అదంతా కూడా పీపుల్ ఓరియంటెడ్ స్టైల్లోనే చేయమంటారు. దట్ మీన్స్ ఎలా నచ్చితే అలా చేయండి, బట్ మనకి రావాలి. అండ్ ఐ మీన్ అవుట్పుట్ రావాలి. అండ్ వీళ్ళు ఏంటంటే ఆర్గనైజేషన్కి అండ్ ఎంప్లాయీస్కి కూడా ఈక్వల్గా న్యాయం చేస్తాము. సో దట్ ఈస్ ద బ్లేక్ మౌంటైన్ managerial grid. The next one is the path goal theory. So path goal theory is established in 1971, and which is only members will decide. That means ఇక్కడ ఏంటంటే పీపుల్ నీడ్స్, పీపుల్ వాంట్స్ మాత్రమే చూస్తారనమాట. పీపుల్కి ఎలా ఇష్టం, ఓకే ఇలాగే చేద్దాం. పీపుల్కి ఏ అవసరాలు ఉన్నాయి అయ్యే చూద్దాం. బట్ ఆర్గనైజేషన్ కోసం ఇక్కడ ఎక్కువ పట్టించుకోవడం జరగదనమాట. So that is path goal theory. And the next one is six emotional leadership styles. ఈ సిక్స్ ఎమోషనల్ లీడర్షిప్ స్టైల్స్ అనేవి మనం ప్రీవియస్ వీడియోస్లో లీడర్షిప్ స్టైల్స్లో చదివాం. చూడండి ఇక్కడ పేస్ సెట్టింగ్, ఆటోక్రేటివ్, అథారిటేటివ్, ఎఫిలియేటివ్, కోచింగ్, కోవర్సివ్ అండ్ డెమోక్రటిక్. సో ఈ ఈ సిక్స్ లీడర్షిప్ స్టైల్స్ మనం అక్కడ చదువుకున్నవి. సో దట్ ఈస్ ద సిక్స్ ఎమోషనల్ లీడర్షిప్ స్టైల్స్ అనమాట. సో డేనియల్ గోల్డ్మన్ మనకి సిక్స్ లీడర్షిప్ స్టైల్స్ ఇచ్చారు. దెన్ నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, Flam Hodge and Randall's Leadership Style Matrix. So it was published in 2007, and this was about how people were creative at their task and how people will be programmable. ఓకే, ప్రోగ్రామబుల్ కూడా చూస్తారన్నమాట. సో ఇదంతా కూడా ఈ ఫ్లామ్ హాల్జ్ అండ్ ర్యాండల్స్ లీడర్షిప్ స్టైల్ మ్యాట్రిక్స్ లో ఉంటాయన్నమాట. ఓకే, అండ్ దిస్ మ్యాట్రిక్స్ ఇస్ డివైడెడ్ ఇంటూ 4 quadrants, and each quadrant identifies 2 possible styles that will be effective for a given situation. That means ప్రతి క్వాడ్రంట్ లో రెండు రెండు ఉంటాయి పాసిబుల్ స్టైల్స్. సో ఆ పాసిబుల్ స్టైల్స్ ఎలా ఉంటాయంట, ఉన్న సిచ్యువేషన్కి ఎఫెక్టివ్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, transformational leadership. So what do you mean by transformational leader or transformation leadership? That means ఎవరైతే లీడర్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎలా ఉన్నారో ఐ మీన్ హానెస్టీ, ఇంటిగ్రిటీ, ఎథిక్స్ ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క టీంని మోటివేట్ చేసి చేంజ్ చేస్తారన్నమాట. సో వీళ్ళు ఎలా ఉంటారు, ట్రాన్స్ఫార్మేషనల్. అండ్ దట్ మీన్స్ వీళ్ళు టీంని మొత్తం చేంజ్ చేయగలరు అనమాట ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే. సో దట్ ఈస్ ట్రాన్స్ఫార్మేషనల్. సో హియర్ వీ కెన్ సీ దట్ ట్రాన్స్ఫార్మేషనల్ లీడర్స్ హ్యావ్ ఇంటిగ్రిటీ అండ్ హై ఎమోషనల్ ఇంటెలిజెన్స్. దే మోటివేట్ పీపుల్ with a shared vision of the future, and they communicate well. They are also typically self-aware, authentic, empathic and humble. సో ఇవన్నీ కూడా వాళ్ళు అనమాట. సో ఇక్కడ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్స్ వచ్చేసరికి వాళ్ళు ప్రతి దాంట్లో ప్రతిదీ కూడా అకౌంటబుల్గా చూసుకుంటారు. దట్ మీన్స్ రెస్పాన్సిబుల్గా ఉంటారు. అండ్ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు, దట్ మీన్స్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద సెన్స్ ఏదైనా గొడవలు వచ్చినప్పుడు త్వరగా సాల్వ్ చేసే స్కిల్స్ కలవారనమాట ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్స్ అనేవారు.
నెక్స్ట్ సెవెంత్ వన్ స్పెసిఫిక్ లీడర్షిప్ స్టైల్స్. దట్ మీన్స్ ఎవరికి వాళ్ళకి ఓన్ స్టైల్ అనేది ఉంటుంది. ఇలాగే చేయాలి, ఇలాగే ఉండాలన్న రూల్ ఎవరికి ఎప్పుడూ కూడా లేదనమాట. సో దట్ ఈస్ హియర్. సో యాజ్ వెల్ యాజ్ అండర్స్టాండింగ్ ద ఫ్రేమ్వర్క్స్ that you can see used to be a more effective leader, and knowing what it takes to be a transformational leader, it's also useful to learn about more general styles and the advantages and disadvantages of each one. సో ప్రతి దాంట్లో కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అవన్నీ కూడా మనం నేర్చుకోవడం వల్ల మనకి ఈ స్పెసిఫిక్ లీడర్షిప్ స్టైల్స్ అనేవి కూడా అర్థమవుతాయి అన్నమాట. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్ బ్యూరోక్రటిక్ లీడర్షిప్. సో వాట్ డూ యూ మీన్ బై బ్యూరోక్రటిక్ లీడర్షిప్? సో బ్యూరోక్రటిక్ లీడర్స్ అనగానే ఏంటంటే వాళ్ళ రూల్స్ అన్ని చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అనమాట. ఈ రూల్ దట్ మీన్స్ ఇలాగే ఉండాలి అని ఖచ్చితంగా క్లియర్గా ఇస్తాడనమాట లీడర్ అనేవాళ్ళు. ఇలా చేయలేదా వాళ్ళు అవుటే ఇంకా. అండ్ వాళ్ళు పనిష్ అవుతారు కూడా. సో అంటే ఏంటి ఇక్కడ, ఇది ఎక్కువ ఎందులో ఉపయోగపడుతుందంటే రిస్క్స్ ఎక్కువ ఉన్న చోట. దట్ మీన్స్ ఎక్కువ మిషన్స్తో పనులు ఉన్న చోట, అండ్ పెద్ద పెద్ద మిషన్స్ అనమాట, పెద్ద పెద్ద మిషన్స్తో ఎక్కువ వర్క్ ఉన్న చోట, అలాగే మైన్స్ చేస్తున్న చోట, ఇలాంటి వన్నాటిల్లో కూడా మనం ఇక్కడ బ్యూరోక్రటిక్ లీడర్షిప్ స్టైల్ని చూస్తూ ఉంటాం అనమాట. సో ఎలా ఉన్న రూల్ అలాగే ఫాలో అవ్వాలి, అలాగే పీపుల్ కూడా ఎలా ఉన్నది అలాగే ఎగ్జాక్ట్గా ఆ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలన్నమాట. దట్ ఈస్ బ్యూరోక్రటిక్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈస్ charismatic లీడర్షిప్. సో charismatic లీడర్షిప్ ఇన్ ద సెన్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ లాగే ఉంటారు. బట్ వీళ్ళిద్దరికి ఒక డిఫరెన్స్ ఉంది. ట్రాన్స్ఫర్మేషనల్ అంటే మొత్తం వాళ్ళందరినీ కూడా చేంజ్ చేస్తారు, టీం మొత్తాన్ని. బట్ వీళ్ళేంటంటే నేను నేను మాత్రమే బాగుండాలి, నేను మాత్రమే డెవలప్ అవ్వాలి, నా కోరికలు మాత్రమే తీరాలి అనే లీడర్ అనమాట. ట్రాన్స్ఫర్మేషనల్కి వచ్చేసరికి మొత్తం అందరు గోల్స్ కూడా రీచ్ అవ్వాలని ఆ లీడర్ అనుకుంటారు. చరిస్మాటిక్ వచ్చేసరికి ఓన్లీ నా ఎయిమ్స్ మాత్రమే రీచ్ అవ్వాలని చరిస్మాటిక్లో అనుకుంటారు. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ ద ట్రాన్సాక్షనల్ లీడర్షిప్. సో వాట్ యూ మీన్ బై ట్రాన్సాక్షనల్ లీడర్షిప్? సో ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ అనగానే ఏమొస్తుందంటే ఒక ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది కదా, ఒక ట్రాన్సాక్షన్ ఇంకొక ట్రాన్సాక్షన్కి మధ్యలో, ఐ మీన్ ఒక ట్రాన్సాక్షన్ పూర్తిగా ఈ లీడర్ ఉంటాడనమాట. దట్ ఈస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ పర్చేస్ డన్ బై అస్, ఒక పర్చేస్ మనం కొనుక్కున్నాం అంటే అక్కడి నుంచి ఆ పర్చేస్ వరకే ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ తను మనకి లీడర్ కాదనమాట. సో అతను షార్ట్ టర్మ్ టాస్క్ వరకే ఉంటాడనమాట. దట్ ఈస్ ట్రాన్సాక్షనల్ లీడర్షిప్. అండ్ ఈ ట్రాన్సాక్షనల్ లీడర్షిప్ అనేది చాలా బిజినెసెస్లో ఉంటున్నాయి ఇప్పుడు, ప్రతి దాంట్లో కూడా ఇది ఉంటుందన్నమాట. అండ్ ద డౌన్ సైడ్ ఆఫ్ దిస్ స్టైల్ ఈజ్ ఇట్స్ ఓన్, ఇట్ క్యాన్ బి చిల్లింగ్ అండ్ అమోరల్. ఓకే, ఇదేంటంటే ఎక్కువ స్టాఫ్ టర్న్ ఓవర్ జరుగుతుంటుంది అనమాట ఈ వర్క్ తర్వాత. అంటే ఈ టాస్క్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ వేరే వాళ్ళని పెట్టాలి కదా, సో ఈ టాస్క్ అయిపోయిన వెంటనే అతను తీసేసి మళ్ళీ వేరే వాళ్ళని పెట్టాలి. సో ఇలాగా చాలా హెల్దీ ఎన్విరాన్మెంట్ అనేది ఉంటుంది అనమాట. ఒకరి తర్వాత ఒకరు రావడమే కానీ అంత బాండ్ అయితే ఎంప్లాయీస్ మధ్యన ఉండదు అని చెప్తున్నాడు. సో యాజ్ అ రిజల్ట్ టీమ్ మెంబర్స్ కెన్ ఆఫెన్ డూ లిటిల్ టు ఇంప్రూవ్ దే జాబ్ సాటిస్ఫాక్షన్. సో వాళ్ళు ఏంటంటే కొంచెమే చేయగలరు వాళ్ళ జాబ్ సాటిస్ఫాక్షన్ చేయడానికి. దట్ మీన్స్ షార్ట్ టర్మ్ పీరియడ్ కాబట్టి. సో దోస్ ఆర్ ఆల్ ద 10 leadership framework. So what are the 11th leadership style? Blake Morton managerial grid, path goal theory, 6 emotional leadership styles, Flam, Hodge, and Randall's leadership style matrix, transformational leadership, specific leadership styles, bureaucratic leadership, charismatic leadership, and transactional leadership. So those are all the leadership frameworks. Hope the concept is understood by you all. Okay, thank you guys.